పీపీపీ విధానంలో త్వరలోనే రహదారులు నిర్మిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. 1600 కిలోమీటర్ల మేర నిర్మాణానికి విధి విధానాలు తయారు చేశామన్నారు. సంబంధిత నివేదికను త్వరలోనే సీఎం చంద్రబాబుకు అందిస్తామని తెలిపారు. డానిష్ టెక్నాలజీతో ఇప్పటికే రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ వ్యర్థాలను ఉపయోగించనుంది. ప్రయోగాత్మకంగా రాజధాని ప్రాంతంలోని మందడంలో ఈ తరహాలో రోడ్డు నిర్మించనుంది. ఎకోఫిక్స్ మిశ్రమంతో ప్రత్యేకంగా రహదారులు నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పీపీపీ మోడల్లో ఇప్పటికే మేము 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి 1600 కిలోమీటర్లకు విధి విధానాలు, ఫీజబిలిటీ ఎంత ఉంది, వైబిలిటీ ఫండ్ ఎంత ఇవ్వాలి, ల్యాండ్ అక్విజేషన్ ఎంత చేయాలని చెప్పి రీసెంట్గా మేము తయారు చేసినాము. టెంటేటివ్గా నెల రోజుల లోపలనే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇస్తాము. వైబిలిటీ ఫండ్ మేము ఇవ్వకుండానే కేవలం ఆ మార్గంలో జరిగేటువంటి రహదారులలో రద్దీ ప్రాంతంలో ఉన్నాయో ఆ ఫీజబిలిటీ ఉన్న రోడ్లను ముందుగా తీసుకుంటాము. తర్వాత మిగతా దానిల మీద కూడా ల్యాండ్ అక్విజేషన్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా తీసుకుంటా ఉన్నాం. త్వరలోనే పీపీపీ మోడల్లో కూడా కొన్ని రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. 1162 కిలోమీటర్లు ఇప్పటికి మేము ఐడెంటిఫై చేశాము.